తనకు అర్థమైపోయింది. ల్యాప్ డబ్ అంటున్నటువంటి గుండె చప్పుడు తగ్గిపోతూ ఉన్నటువంటిది ఉంది. ఇంకా ఏమో 10 సార్లు కొట్టుకోలేము. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పైనుంచి ఒక స్వరం వస్తుంది, వెర్రివాడా. తన ఆత్మ చెప్తుంది, వెర్రివాడు అయిపోయినావు. ఓ సహోదరుడా, ఇంతకాలం నేను నీలో జీవించినాను, నీకెన్నో ఐడియాలు ఇచ్చినాను, నీకెన్నో విషయాలు చెప్పినాను, భవిష్యత్తు గురించి ఎన్నో చెప్పినాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నీది మాత్రం నువ్వు నెరవేర్చుకున్నావు. నీ సొంత ఆలోచన నువ్వు నెరవేర్చుకున్నావు, నీ హృదయాలోచన నువ్వు నెరవేర్చుకున్నావు, నువ్వు ఏదేదో చేద్దామనుకున్నావు, అయిపోయింది, వెర్రివాడవైనావు. ఇదిగో వెళ్ళిపోతున్నానంటూ ఆత్మ టాటా బాయ్ బాయ్ చెప్పిందండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఎవరు అవుతావు? నీ పంట ఎవరు తింటారు? నీ కొరకు సిద్ధపరచుకున్నటువంటి పరిస్థితులు ఎవరు అనిపిస్తారు? నీకు తెలియదు సుమా. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నువ్వు సంపాదించిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించినవి ఎవరు తింటారో నీకు తెలియదు. నిజమే, ముందేం జరుగుతుందో మనకు తెలీదు. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది. కాలము నెరగాలి, పరిస్థితులు నెరగాలి. ఈరోజు బాగున్నావు, మరుక్షణం ఏమవుద్దో నీకు తెలియదు సుమా. ఇక్కడ గమనించినట్లయితే తన ప్రాణం వెళ్ళిపోయింది. రెక్కలు విచ్చుకున్నటువంటి పక్షి వెళ్ళిపోయినట్లుగా ఎగిరిపోయింది ఆయన ప్రాణము. ఎక్కడికి వెళ్ళిపోయింది? తీర్పులోకి వెళ్ళిపోద్ది. భూమి మీద తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, తాను జరిగించినటువంటి క్రియలు, దేహముతో జరిగించినటువంటి క్రియలు చెప్పున ప్రతిఫలం పొందడానికి తీర్పులోనికి వెళ్ళిపోయింది తనకు ప్రాణము. ఈరోజు నీవు కూడా అంతే, నేను కూడా అంతే సహోదరుడా, సహోదరి. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున నీకు ధనం ఉంది, నీకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, లోకమంతా సంపాదించుకుంటున్నావు. నీ ప్రాణాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతున్నావా? నీ ప్రాణం నిత్య జీవానికి నడిపించగలుగుతున్నావా? నీకున్నటువంటి టాలెంట్ చేత ఏసీ కోచ్లో, రైలు పెట్టెలో స్థానం సంపాదించుకోవచ్చేమో, విమానంలో స్థానం సంపాదించుకోవచ్చేమో, అండర్ గ్రౌండ్లో బాంబ్ షెల్టర్ నిర్మించుకుని నువ్వు ఎక్కడో ఉండొచ్చేమో. కానీ నీ ప్రాణాన్ని నువ్వు సంపాదించుకోకపోతే, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోకపోతే వెర్రివాడవైపోతావు. ఎంతోమంది వెర్రివాళ్ళు అయిపోయినారు. ధనవంతుడు వెర్రివాడైపోయి, అబ్రహామా, తండ్రి అయినటువంటి అబ్రహామా, నన్ను కరుణించు కరుణించని కేకలు వేస్తున్నాడు. నో ఛాన్స్. చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏమి చేయలేవు సహోదరుడా, సహోదరి. ఒకవేళ చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకవేళ నీవు టీసీకి డబ్బులు ఇచ్చి సీట్ సంపాదించుకోవచ్చేమో, అలాంటి పరిస్థితులు అక్కడ ఉండవు సుమా.